ఈ బీరులోని ఎంత మజా ఉందో తెలియదు. ఎక్కడన్నా పేషెంట్ వస్తే గట్టిగా ఇచ్చుకోవడమే. ఈయన కొడుకు అమలాకం కరెక్ట్ టైంకి రాడు, పక్క ఓపీ కూడా రాదు. గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఏడిపోయాక టైంకి రమ్మంటే రావు. గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ టైం బాగా చెప్తావు. ఏమీ లేదు సార్. ఒరే అమలాకం, కొన్ని వస్తే వచ్చావు గాని ఒక్క ఓపీ అయినా వస్తుందంటావా, మూసి చెడిపోమంటావా? వస్తాయి సార్. ఈ రోజుల్లో వాంతులు, విరోచనాలు, గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ మంది బాధపడుతున్నారు సార్. ఒరే మాయల్లాకం, నువ్వు అయినట్టు ఏదో లైట్ ఎలాగైందిరా, బండి మీద పేషెంట్ వచ్చినట్టు ఉంది. మరి నీ అంటే ఏమనుకున్నావు సార్? బాబు, నువ్వు ఏ బాధగా బాధపడుతున్నావు చెప్పు బాబు మా కాపగారికి. మనిషికి గ్యాస్ నొప్పించండి అంటే నవ్వుతాడా? ఈ ఫాస్ట్ ఫుడ్లు, నూడిల్స్ లో నా కొడుకు ఎట్టాడు కానీ షాపు ఎవరికి అమ్మకంట తెగ తినేస్తుంది. గ్యాస్ రాకు తేజ వస్తుంది అయ్యా. బాబు, గ్యాస్ అని రోజుకి ఎన్ని పిత్తులు పిలుతున్నావయ్యా? లెక్కలేదు సార్. ఒక్కసారి పిత్తడం మొదలు పెడితే వాటిని ఆపడం కూడా నా వల్ల కావడం లేదు సార్. అవునా బాబు? ఏంటి ఒకసారి రామి, ఏదో గట్టికేసి ఒక్కసారి తిరుగుతుందా? ఒరే ఒట్టి గాలి సౌండ్ వస్తుందిరా. ఒరే అమలాకం, ఏ తలకైపోయావో ఏమిరా బాబు? ఓ కళ్ళు తేలగొట్టాను, లేటుగా వచ్చినా సరే కళ్ళు తేలగొట్టాను. రేస్ వస్తాడు పుల్లీడు. చెప్తాను సార్. బాబు నువ్వు ట్రైట్ కానీ నీకు మందులు ఇస్తాను, వాడు. తగ్గితే పర్లే, తగ్గకపోతే మళ్ళీ వారం రా. అమ్మ కేసు కానీ అక్కడ తగలమంటే శతాయిని కేసు తగిలిందిరా. ఇంకా ఒక కేసు ఏడు తగులుతుందో గానీ నాకు మాత్రం కాలు చేయాలి ఆడడం లేదురా. సార్ మీరు పెట్టుకోమంటే ఒకటి చెప్తా. బాబు బేగ చెప్పరా నాయన, టైం అయిపోతుంది. తలుపులు వేసి స్క్వాట్ వేసేయాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు సార్, వాడికి వాంతులు విరోచనాలు ఎప్పుడు తగ్గదు సార్. సరేరా, వాంతులు విరోధం అన్నా కదా, ఆడిని తీసుకురారా, పుల్లు బిల్లు వేసిద్దాం. ఒరే ఎవడ్రీడు? ఏంటి తీసుకొచ్చిన మేకేంటి ఈడేంటి నాకు అర్థం కాదు అనేది. ఎవడ్రీడు? నోటాడు దీన్ని కొద్దంటే వచ్చేస్తంగా. మేక కాదు నీకా? ఏమికా అదే నవ్వు బాబురా బాబు, దాన్ని కాలిపోతుంది. కడుగురా ముక్కు. ఆయన నీకైతే తగ్గిందని కానీ ఈ మేక మాత్రం తగ్గింది కదా. మీ మనుషులు డాక్టర్ పశువులు సరేరా. నువ్వు ఆపే బాబు, నువ్వు వీడితో నువ్వుండా నీకెక్కడ తగ్గదురా. నీ మేక నువ్వు చచ్చిపోతుంది. ఎందుకని ఇన్ని మేకలు వస్తాయి, ఎక్కడ వచ్చాను ఇది? ఈ మేకలల్లా ఏ గోళ నా కొడుక్కి బుద్ధులు. అరే చింపుకున్నవరా బాబు, నీ కొత్తసారి చూపించండి ఆయన.
గొద్దక దండవరా ఓరి నాయన ఈ నోరుని కట్టగలవా గాని గొద్ద మాత్రము ఏదో గొద్దలాగా ఎర్రగా అయిపోయిందిరా. నువ్వు ఎన్నాళ్ళ అని కొని గొద్దెర్రగా చేసుకున్నావు. ఈ వేళ నువ్వు రాకపోయినావు అనుకో, ఇంకొక్క రోజైతే పురుగులు పట్టేసి మేలకే నీ మేక నీ దగ్గర కోకొని అది 11 రోజులు కూడా ఆనందం చేశారు. ఈ మేక వద్దు కానీ అలా ఓపీసీటీ తేడా రాసి ఇచ్చేస్తాను, కేజీఎస్ రిపేర్ చేసేస్తాను. మరి కేజీఎస్ రిపేర్ చేసిన తేడా పట్టుకెళ్ళరా, నువ్వు కేజీహెచ్కి వెళ్ళు. కేజీహెచ్కి వెళ్తే మీ ఇద్దరికి చూస్తారు. నీకు ఆ గొడ్డ నొప్పి 20 నీ మేక వరకు సూపర్ చూస్తారు. వెళ్ళు గొప్ప ప్యాంట్ అని తీసుకొచ్చినారా దేవునికి సార్ అట. అయితే నీకు ఈ రోజు మాత్రం 3 కట్రా. ఇలా 20 పేషెంట్ తెచ్చినా నాకే కారిపోతుంది. మాత్రేగా నవ్వుది కదా. సరేలేరా, ఇక ఓపీ వస్తుందా లేకపోతే మూసేద్దామా? అలాగనే సార్ ఓపీ వస్తాయి. ఇంకా తగిలిస్తావా? జోడించు రమ్మని చెప్పు. అమ్మాయి రా. ఓడి అమ్మ బంత పరిగి తెచ్చాను. ఆయన నాకు పట్టు ఇరిగిపోయిందా? రాయమ్మ ఏ గంగిరెడ్డి తెచ్చినట్టే నీకు. రాయమ్మ అమ్మ ఏది నీకు బాగోలేదు? ఏ చెప్పురా నాయన. నువ్వే చెప్తాను సార్. వీడికి పెళ్లి 5 సంవత్సరాలు, అంతవరకు పిల్లలు లేరు. రోజు రారా అంటే వెళ్ళాను. నా ఇండస్ట్రీ కూడా పని చేయలేదు. సంగతి నువ్వు అరగంట లేట్ అవుతానంటే గంగిరెడ్డి దగ్గరికి వెళ్ళు. ఏం చేస్తాను సార్? నా బాధ ఉండలేకపోతాను, చెప్పలేకపోతాను. నువ్వు రాయిట్టు ఒకసారి చెక్ చేస్తాను నీకు. నువ్వు రాయమ్మ ఇటు అమ్మ గంగిరెడ్డి ఏ తుళ్ళు పడిపోతాను రాయ్. ఆ కాలు ఎత్త రాయ్. నువ్వు వెళ్ళలేదు కేజీహెచ్కి, ఎక్కడే ఉన్నావా? ఎవడీడు దగ్గర తగిలినారు నాయన. అన్నవరా బాబు, వర్ర పిచ్చెక్కించేస్తున్నారా? బాబు ఇక నా ఇంజక్షన్ వేస్తాను రా. ఇక నీ ఇష్టం రా, ఏడు చేసుకుంటావో చేసుకోరా బాబు. సొలుపు అంత కింద నుంచి మీరు సొలుపు తేలి కలిసి సొంతరా, తేలి కలిసి సొంతది. మగతేలు లే.